కలవకుర్తిలో కవరేజ్ చేస్తున్న బిగ్ టీవీ రిపోర్టర్పై దాడికి ప్రయత్నించారు. ఎవరు దాడి చేశారు ఏంటనేది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు ఒక ప్రభుత్వ టీచర్. అక్కడ వార్తలు కవర్ చేస్తున్న బిగ్ టీవీ రిపోర్టర్పై దాడికి దిగారు. 6-11వ వార్డు బీఎస్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న అభ్యర్థితో పాటు కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళాడు ప్రభుత్వ టీచర్ గురుమూర్తి. కవరేజ్ చేస్తున్న బిగ్ టీవీ రిపోర్టర్పై దాడి చేశాడు. బేసిక్గా అసభ్య పదజాలంతో దోషణకు దిగాడు గురుమూర్తి. అక్కడ ఏం జరిగింది ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. గురుమూర్తిని కౌంటింగ్ సెంటర్ నుంచి పోలీసులు బయటకు పంపించారు. ఇక్కడ ఏం జరిగింది? అభ్యర్థితో పాటు ఒక ప్రభుత్వ టీచర్ కౌంటింగ్ సెంటర్ లోపలికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఒకవేళ ప్రభుత్వ టీచర్కి అక్కడ డ్యూటీ వేసి ఉంటే ఏజెంట్గా అక్కడ ఎన్నికల సిబ్బందిగా ఆయన పనిచేయచ్చు, తప్పేం లేదు. కానీ అభ్యర్థితో పాటు 6-11వ వార్డు బీఎస్పీ అభ్యర్థితో కలిసి కౌంటింగ్ సెంటర్ లోపలికి వెళ్ళారు ప్రభుత్వ టీచర్ గురుమూర్తి. ఇదే దృశ్యాలని చిత్రీకరిస్తున్న బిగ్ టీవీ రిపోర్టర్పై ఆయన దాడి చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ ఆయన ఆ రిపోర్టర్ని కొట్టే ప్రయత్నం చేశారు గురుమూర్తి. ఒక ప్రభుత్వ టీచర్, పిల్లలకు పాఠాలు చెప్పే వ్యక్తి ఈ ఎన్నికల సమయంలో ఎందుకు ఆ నిబంధనలు ఉల్లంఘించి ఈ విధంగా మీడియా పైన దాడికి దిగారు అన్నది తెలియాల్సి ఉంటుంది. గురుమూర్తిని కొద్దిసేపటి క్రితం పోలీసులు కౌంటింగ్ సెంటర్ నుంచి బయటికైతే పంపించారు. ఇది నిబంధనలకు విరుద్ధం, అభ్యర్థితో పాటు మీరు రావడానికి వీల్లేదు అని. సో 6-11వ వార్డు బీఎస్పీ అభ్యర్థిగా నిలిచిన యాదమ్మతో పాటు ఆయన ఈ కౌంటింగ్ సెంటర్ లోపలికి వెళ్ళారు. అదే దృశ్యాన్ని ఆయన చిత్రీకరిస్తున్న సందర్భంలో బిగ్ టీవీ రిపోర్టర్పై ఆయన దాడికి దిగారు. ఆ దాడి చేస్తున్న దృశ్యాలు కూడా మీరు ఒకసారి ఎదురుగా చూడొచ్చు. ఎందుకంత కోపం వచ్చింది ఆయనకి, ఎందుకు ఈ స్థాయిలో మీడియా పైన విరుచుకుపడుతున్నారు అన్నది చూడాల్సి ఉంది. ఆయన ఉద్దేశం ఏంటనేది కూడా ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. ఒక బీఎస్పీ అభ్యర్థితో పాటు లోపలికి వెళ్ళటం అనేది నిబంధనలకు విరుద్ధం. ఈ విధంగా ఒక ప్రభుత్వ టీచర్ అయి ఉంది. బేసిక్గా ఒక గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఎన్నికల డ్యూటీలో ఆయన ఉండాల్సింది, వేయాల్సింది. మరి ఎందుకే లేదో అర్థం కావట్లేదు. సో ఇక్కడ కూడా ఆయన ఏ రకంగా దూసుకొస్తున్నారు అనేది మీరు ఒకసారి చూడండి. ఒక ప్రభుత్వ టీచర్కి, పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్కి ఈ రకమైన బీపీ ఎందుకు, ఈ రకమైన కోపం ఎందుకో కూడా అర్థం కావట్లేదు. అక్కడ పోలీసులు వదిలిపెడితే ఆ ఎదురుగా ఉన్న రిపోర్టర్ని కొట్టి చంపేసేంత వేగంగా దూసుకొస్తున్నాడు. కుర్చీలు పైకి లేపుతూ ఉన్నాడు. బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగినట్టుంది. బహుశా పొద్దున్నే టాబ్లెట్లు వేసుకోవటం మర్చిపోయినట్టున్నాడు ఆయన. సో ఎందుకు లోపలికి వెళ్ళారు అని వీళ్ళు బహుశా నిలదీసినట్టున్నారు. సో ఆ రకంగా రెచ్చిపోతూ ఉన్నారు. కుర్చీతో దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదట చేతితో దాడి చేశారు. ఆ తర్వాత బీభత్సకరమైన రీతిలో ఆయన ఫిజికల్గా వీడియో తీస్తున్న బిగ్ టీవీ రిపోర్టర్పై దాడికి ఎత్తినిస్తున్న గురుమూర్తిని మీరు ఎదురుగా విజువల్లో చూడొచ్చు. సో ఇక్కడ బేసిక్గా గవర్నమెంట్ టీచర్లకి ఎన్నికల టైంలో డ్యూటీస్ వేస్తూ ఉంటారు. బహుశా ఈయనకి డ్యూటీ వేసినట్లు లేరు. సో ఆ బాధతో అభ్యర్థితో పాటు బహుశా అభ్యర్థికి బంధువు అయి ఉండాలి, అభ్యర్థికి బాగా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేదా అభ్యర్థిని గెలిపించడానికి వీర ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తి అయినా ఈ గురుమూర్తి అయి ఉండాలి. అందుకని యాదమ్మకు సపోర్ట్గా కౌంటింగ్ సెంటర్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు గురుమూర్తి. అలా వెళ్తున్న సందర్భంలోనే బిగ్ టీవీ రిపోర్టర్ దాన్ని విజువల్ తీస్తున్న సందర్భంలో ఆయన కుర్చీ లేపి కొడుతున్న దృశ్యాలు పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా ఆయన ఏమాత్రం వినటం లేదు. పోలీసులు ఉన్నా సరే వాళ్ళందరినీ నెట్టుకుని కుర్చీతో వీడియో తీస్తున్న బిగ్ టీవీ రిపోర్టర్ని దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఆ స్పాట్లో ఏం జరిగిందో ఒకసారి ప్లే చేయండి. అదే మీరెవరు అంటున్నా వీడియోది ఏయ్ అదే మీరెవరు అంటున్నా వీడియోది ఏయ్ ఏయ్ నిమ్మడు ఎందుకు వచ్చాం ఎవరైనా నువ్వు రిపోర్టర్ అబ్బా, నేను వీడియో తీసుకుంటా. ఏ నిమ్మడు రిపోర్టర్ను కూడా లైన్లోకి తీసుకోండి. ఈలోపు జిల్లా రిపోర్టర్
శంకర్తో నేను మాట్లాడుతూ ఉంటాను. పీసీఆర్ ఆ లోకల్గా ఈయన ఎవరి మీద అయితే కుర్చీ ఎత్తాడో మన అక్కడ లోకల్ రిపోర్టర్ ఆయన ఫోన్ నెంబర్ కూడా తీసుకోండి ఒకసారి. శంకర్ ఆ స్పాట్లో మీరే ఉన్నారా లేకపోతే అక్కడ మన లోకల్ కాన్స్టిట్యున్సీ రిపోర్టర్ ఉన్నారా? అశోక్, ఇప్పటికే ఆ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కల్వకుర్తి రిపోర్టర్ శేఖర్ అందుబాటులో ఉన్నాడు. ఆ కౌంటింగ్ కేంద్రం దగ్గర బ్రహ్మరాంబిక ఇంజనీరింగ్ కళాశాల దగ్గర ఉన్నాడు. దీంట్లో భాగంగానే కవరేజ్కి వెళ్ళాడు మన రిపోర్టర్ అక్కడికి. అయితే అక్కడ 6వ వార్డు అభ్యర్థి బీఎస్పీ అభ్యర్థితో పాటు తన బంధువు అయినటువంటి గురుమూర్తి కూడా వచ్చాడు. గురుమూర్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి లోపలికి రావడంతో పాటు ఆ ఎన్నికల కవరేజ్ లో భాగంగా చిత్రీకరిస్తున్నటువంటి మన రిపోర్టర్ పైకి దాడికి ప్రయత్నించాడు. మొత్తం విజువల్స్ లో చూడొచ్చు, చాలా దుర్భాషలాడాడు. చాలా దారుణమైనటువంటి మాటలతో దూషించడమే కాకుండా కుర్చీలు విసురుతూ రాళ్లు తీసుకొని రువేందుకు ప్రయత్నం చేశాడు. దీన్ని అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆపేందుకు ప్రయత్నించినా వారి మాట ఎక్కడ వినడం లేదు. ఎందుకు తీస్తున్నావు, నీవు ఎవడు అంటూ కూడా. అంటే ఇక్కడ ఒక్క నిమిషం శంకర్ ఒకటి, గవర్నమెంట్ టీచర్ ఎన్నికల డ్యూటీ వేస్తుంటారు కదా సహజంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి టీచర్స్కి, ఈయనకి వేయలేదా? ఎస్ అశోక్, ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎన్నికల అధికారులు అయితే మొత్తం కూడా చాలా చోట్ల ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా డ్యూటీ వేశారు. మరి ఏం జరిగిందో ఈయనకు మాత్రం డ్యూటీ పడలేనట్టుగా ఉంది అక్కడ డ్యూటీ. మరి ఇక్కడ ఒకటి క్లారిటీ ఇవ్వండి జనానికి, మన వాళ్ళు ఎందుకు అతను వీడియో తీశారు, ఆయనకు అంతలా కోపంలో వచ్చేలా వీడియో తీయాల్సిన అవసరం ఏంటంటే కౌంటింగ్ కేంద్రంలోకి గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి అభ్యర్థితో పాటు లోపలికి వెళ్ళారనేది మనవాడి ఒపీనియన్, అంతేనా? ఎస్ అశోక్, దాంట్లో భాగంగానే యాక్చువల్ గా ఫస్ట్ ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యక్తి ఉపాధ్యాయుడు అని మనకు తెలియదు. అక్కడ వీడియోలు తీస్తుంటే ఆయనే ఉన్నట్టుండి నీవెవడో ఆ వీడియోలు తీయడానికి అన్నట్లుగా ఒక్కసారి విడుచుకుపడడంతో అసలు భాగవతం బయటపడ్డది. ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెల్దండ మండలంలో ఒక టీచర్ గా పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీన్ని గమనించినటువంటి పోలీసులు ఆయన్ని వారించారు. ఆయన అక్కడి నుంచి కౌంటింగ్ సెంటర్ లోకి మీరు రాకూడదంటూ ఆయన్ని బయటికి తీసుకువెళ్ళినటువంటి దృశ్యాలను కూడా చూడొచ్చు. మన రిపోర్టర్ తో చాలా దారుణంగా వివరించిన తీరు ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కవరేజ్ లో ఉన్నటువంటి రిపోర్టర్ల మీద చేయడం ఎంతవరకు, ఒకవేళ ఆయన అబ్జెక్షన్ ఏమైనా ఉంటే షూట్ చేస్తున్న బిగ్ టీవీ రిపోర్టర్కి చెప్పొచ్చు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నేను పలానా పర్పస్కి వచ్చాను, ఈ చూసుకుని వెళ్ళిపోతాను, నేనేం నిబంధనలు వైలేట్ చేయలేదని చెప్పుకోవచ్చు. కానీ ఈ స్థాయిలో కుర్చీ పెట్టి కొట్టేంత, ఇంకా ఏ కత్తో గొడ్డలో చేతికి దొరికింటే చంపేసేవాడేమో, ఆ స్థాయిలో బీపీ కనపడుతుంది. అంటే బీపీ టాబ్లెట్ ఏమైనా వేసుకోలేదా, ఎందుకంత కోపం ఆయనకి? ఎస్ అశోక్, ఎందుకంటే మీరు అన్నట్టుగా అక్కడ కుర్చీ చేతిలో ఉంది. ఇంకా కొంత అంటే కొన్ని వీడియోలు చిత్రీకరించలేదు కానీ రాళ్లతో కూడా రువేందుకు ప్రయత్నం చేసినట్టుగా మన బిగ్ టీవీ రిపోర్టర్ శేఖర్ చెప్తున్నాడు. అక్కడ ఆ కుర్చీలు తీసుకోవడంతో పాటు ఫోన్ ను కొట్టడం, అతని పైకి దాడికి దిగడం, చెంపపై కొట్టబోతుండగా కూడా మన రిపోర్టర్ తప్పించుకున్నాడు. అతనికి చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా కింద పడ్డది. మన విజువల్స్ లో కింద చూడొచ్చు క్లియర్ గా. అయితే ఆయన ఇక్కడ ప్రత్యేకంగా ఆయన్ను మెన్షన్ చేస్తూ ఆయన్ను చూపించాలనే ప్రయత్నం మాత్రం కాదు. ఎక్కడైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా అనే అంశాలకు సంబంధించి పూర్తిగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇదే ఒక్కసారి అక్కడ స్పాట్ లో ఉన్న మన బిగ్ టీవీ లోకల్ రిపోర్టర్ శేఖర్ని కూడా లైవ్ లో తీసుకుందాం. పీసీఆర్ నాగర్ కర్నూల్ లోకల్ రిపోర్టర్ శేఖర్ని కూడా మనం ఒకసారి మాట్లాడేది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంతలా టీచర్ గారికి ఉపాధ్యాయులు పంతులు గారికి అంత కోపం వచ్చింది? పిల్లలకు పాఠాలు చెప్పే ఆయన ఈ స్థాయిలో జనాల మీద ఊగిపోతున్నారంటే మరి రేపొద్దున పిల్లల్ని సరిగా పాఠాలు చెప్తున్నారా, వాళ్ళ మీద కూడా ఇలాగే కుర్చీలు లేపుతున్నారా? ఏ స్కూల్లో ఆయన టీచర్గా పనిచేస్తున్నారు? సో ఆయన దగ్గర చదువుతున్న పిల్లల పరిస్థితి ఏంటి ఒకసారి తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోండి. ఎందుకు ఆయనకి అంత బీపీ? ఒక టీచర్ కదా, ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగి. ఒకవేళ బిగ్ టీవీ రిపోర్టర్ ఆయన వీడియో తీస్తున్నారన్న కోపం వస్తే ఆయన ఇమ్మీడియట్గా చెప్పొచ్చు, నన్ను వీడియో తీయొద్దు మీరు, నేను పలానా పర్పస్కి వచ్చాను, లేకపోతే డ్యూటీకే వచ్చాను, లేకపోతే వాళ్ళకి క్యాండిడేట్కి నాకు సంబంధం లేదనో ఇట్లా ఏదో ఒకటి చెప్పొచ్చు, ఆయన క్లారిటీ ఇవ్వచ్చు. కానీ ఈ రకంగా బూతులు తిడుతూ కుర్చీలు తీసుకొచ్చి మీదకి దాడి చేసే ప్రయత్నం, ఇది ఒక విధంగా కేసు, అది ఒక విధంగా అది మర్డర్ అటెంప్ట్ కింద వస్తుంది. నియర్ బై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి, లేదా అక్కడ పోలింగ్ సిబ్బంది, అక్కడ ఉన్న పోలీసులు, పోలింగ్ బూత్ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్న పోలీసులు సుమోటోగా కూడా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే జరిగింది. అక్కడ ఒక మహిళా కానిస్టేబుల్ ఉన్నారు, బహుశా ఒక ఎస్ఐ ఉన్నట్టున్నారు, ఒక 2-3 కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా అతను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా దూసుకొస్తున్నాడు ఒక మీడియా రిపోర్టర్పై దాడి చేయటానికి. ఎందుకు అంతలా కోపం వచ్చింది టీచర్ గారికి అనేది అర్థం కావట్లేదు. అసలు కౌంటింగ్ సెంటర్లోకి ఆయనకి ఏం పని?
డ్యూటీలో ఉండాల్సిన ఆయన, వాళ్ళ స్కూల్లో డ్యూటీ చేయాల్సిన ఆయన సెలవు పెట్టామని వచ్చారా? సో నిబంధనల ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలా ఒక అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం చేయటం కానీ, ఒక అభ్యర్థి వెనకాల నడవటం కానీ, ఒక అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించడం కానీ ఇవన్నీ చేయకూడదు. బహుశా అక్కడ బీఎస్పీ తరపున పోటీ చేస్తున్న యాదమ్మకి ఆయన బంధువు అన్నయ్య ఉండాలి, తెలిసిన వాళ్ళు అన్నయ్య ఉండాలి, ఆమెకు మద్దతుగా వచ్చి ఉండాలి. బహుశా ఇది ఎవరో పట్టించుకోరు కదా అని అనుకుని ఉంటాడు. బహుశా ఈ లోకల్ మీడియా కాబట్టి వాళ్ళకి అవగాహన ఉన్నట్టుంది. ఒక టీచర్ వచ్చి అభ్యర్థితో పాటు ఎందుకు వస్తున్నాడు అని వాళ్ళు ఏదో వీడియో తీసే ప్రయత్నం చేశారు. వీడియో తీస్తుంటే ఆయన కోపం వచ్చింది. ఆ కోపంతో దూసుకొచ్చాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి తెలంగాణ విద్యాశాఖ ఆయన సస్పెండ్ చేయొచ్చు కూడా. ఈ ఒక్క కారణంతో ఇలాంటి టీచర్ అసలు మానసిక పరిస్థితి బాగుందా లేదా అనేది కూడా మనం ఇక్కడ ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంత పెద్ద ఎత్తున ఒక టీచర్ అయి ఉండి టీచర్కి అన్నీ తెలిసి ఉంటాయి అంటారు. టీచరే కదా విద్యార్థులకి పాఠాలు నేర్పే వ్యక్తి, జీవితం ఏంటో నేర్పించే వ్యక్తి. అలాంటి టీచర్ ఇలా బీపీతో ఊగిపోతే ఇంకెవరికి చెప్పాలి? ఒకసారి స్పాట్ ప్లే చేయండి మళ్ళీ పీసీఆర్. ఏయ్ అదే మీరెవరు అంటున్నా వీడియోది ఏయ్ అప్పుడు ఆ టీచర్ గారు ఎవరైతే ఉన్నారో గురుమూర్తి బిగ్ టీవీ రిపోర్టర్పై దాడికి ప్రయత్నించారని ఇప్పటివరకు చెప్పాం కదా. ఆయన కుర్చీ లేపి మరి కొట్టడానికి వస్తున్నాడు. దాన్ని ఏమంటారు, ఏమాత్రం అవకాశం ఉంటే గుద్దుతో గుద్ది చంపేసేటట్టుగా దూసుకొస్తూ ఉన్నాడు. ఎందుకంత కోపం నాకు అర్థం కావట్లా. ఈయన చేసిన పాపం ఏంటో అర్థం కావట్లా. ఒక టీచర్ కౌంటింగ్ సెంటర్కి ఎందుకు వచ్చాడు అని బహుశా ఆయన వీడియో తీసినట్టున్నాడు. సరే వాటెవర్, ఇక్కడ కూర్చుని మాట్లాడటం కంటే కూడా ఆ స్పాట్లో ఆ టీచర్ గారి ఆగ్రహానికి గురైన ఆ శేఖర్ ఉన్నారు, బిగ్ టీవీ రిపోర్టర్ శేఖర్. ఎందుకైనా ఆయనకు అంత కోపం వచ్చింది? సార్ ఆయన 11th వార్డులో అలా భార్య బీజేపీ పార్టీకి వెళ్ళి పోటీ చేసింది సార్. ఓకే సార్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తే కౌంట్ అభ్యర్థిగా ఆ ఓటుకి అంటే లెక్కింపు. హలో సార్. ఓకే హలో సార్. ఓకే చెప్పండి శేఖర్. సార్ అయితే ఆయన ఏజెంట్కి వచ్చింది సార్, లోపలికి పాస్ తీసుకొని లోపలికి ఏజెంట్కి వచ్చిండు. పాస్ ఎవరు ఇచ్చారు? మీరు ప్రభుత్వ ఉద్యోగి కదా, మీకు ఎవరు అవకాశం ఆ పాస్ ఇచ్చారు, మీరు లోపలికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నా సార్. వీడియో తీస్తుంటే ఆ వీడియో తీసే క్రమంలోనే ఆ ఏదైతే పాస్ ఉందో ఆ పాస్ కు ఒక ఫైల్ అడ్డం పెట్టుకొని, ఎవరు రాను నన్ను వీడియో తీయడానికి, నువ్వు ఎవరికి నీకు ఏం అధికారాలు ఉన్నాయి, నన్ను వీడియో తీస్తున్నావు అని చెప్పి డైరెక్ట్ పైకి వచ్చి డైరెక్ట్ అటాక్ చేసింది సార్, నన్ను కొటేషన్. ఓకే కొట్టినాక నేను మళ్ళీ అతను పోయి కూర్చున్నాడు సార్. మళ్ళీ నేను వీడియో తీసిన. ఆయనకు అప్పటికి కూడా ఆయన ఎవరు బయటికి గెట్టేయలేదు సార్, పోలీసు వాళ్ళు కూడా. ఆయన ఒక దగ్గర పోయి కూర్చుంటే ఆయన దగ్గర నేను క్లారిటీ కోసం అని చెప్పేసి మళ్ళీ వీడియో తీయడానికి పోయినా సార్. మళ్ళీ వీడియో తీయడానికి పోతే నన్ను నానా బూతులుగా తిడుతూ కుర్చీలు రాళ్ళు తీసుకొని నా పైకి విసిరింది సార్. పూర్తి విజువల్స్ ఉన్నాయి సార్ అవి. పాస్ ఎవరు ఇచ్చారు, మిమ్మల్ని ఎవరు ఎంట్రీ చేయించారు, ఎవరు అనుమతించారని చెప్పేసి నేను అడుగుతూ తనను వీడియో విజువల్స్ తీస్తాను సార్. పోలీస్ అధికారులు వెంబడే అప్రమత్తమై ఆయన తీసుకొని బయటికి ఎంటేశారు సార్, బయటికి పంపించేశారు. ఇప్పుడు ఆయన భార్య బీజేపీ వార్డు అభ్యర్థిగా పోటీ చేశారు అంతేనా? పార్టీకి వెళ్ళి 11th వార్డులో పోటీ చేశారు సార్. ఓకే, బేసిక్గా నిబంధనల ప్రకారం భార్య పోటీ చేసినా కూడా భర్త ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆమెకు అనుకూలంగా వ్యవహరించడం కానీ, ప్రచారం చేయటం కానీ, కౌంటింగ్ సెంటర్ రావటం కానీ ఇలాంటివి చేయకూడదు అంతేనా? అది ఆయన ఇంకొకటి సార్, ప్రభుత్వ ఉద్యోగి ఆయన కూడా మళ్ళా ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు సార్. ఉపాధ్యాయులుగా పనిచేస్తూ అంత ఒక రౌడీ షూటర్ లాగా నా పైన చాలా దారుణంగా చేసుకున్నాడు సార్. ఓకే, ఇప్పుడు మరి మీరు ఆల్రెడీ పోలీసులు ప్రత్యక్షంగా చూశారు. ఒక విధంగా చెప్పాలంటే ఏమాత్రం ఛాన్స్ ఉన్నా మిమ్మల్ని కొట్టి చంపేసేవాడేమో బహుశా అతను. వాళ్ళ భార్య, అక్కడ ఉన్న పోలీస్ అధికారులు చాలా మంది అతను పట్టుకున్నా కూడా ఆయన ఏ మాత్రం వాళ్ళని ఇది చేయకుండా నా పైకి రాళ్ళు ప్లస్ కుర్చీలు విసిరి కొట్టింది సార్ నన్ను. ఇప్పుడు ఆ పంజాబీ డ్రెస్తో ఉన్నావిడ వాళ్ళ మిస్సెస్సేనా? అవును సార్. ఓకే, ఆవిడ కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు పాపం. ఇంకో గడ్డంతో ఉన్న కుర్రాడు కూడా ఇది ఆపే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు.
వాళ్ళిద్దరూ వాళ్ళ భర్తని ఆపే ప్రయత్నం చేస్తున్నారు సార్ ఆయన గురుమూర్తిని. ఓకే. సో వాళ్ళతో పాటు పోలీస్ అధికారులు కూడా, అక్కడ ఉన్న పోలీస్ అధికారులు కూడా వాళ్ళు ఆయనని ఆపే ప్రయత్నం చేశారు. ఒకవేళ వాళ్ళు ఆ చైర్లు కానీ ఆ రాళ్ళు కానీ పట్టుకోకపోతే నేను ఈ రోజు గాయాల పైన కూర్చున్నామని సార్. ఎస్ సార్, మీరు నియర్ బై పోలీసులు ఆల్రెడీ ప్రత్యక్షంగా పోలీసులు చూశారు, వీడియోస్ కూడా రికార్డెడ్ ఎవిడెన్సే ఉన్నాయి. మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. చూద్దాం, విద్యాశాఖ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారులు కూడా అతని మీద యాక్షన్ తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కుముదిని గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం మనం చేద్దాం. యా శేఖర్, ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి మీరైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. నెక్స్ట్, ఇది దాడికి సంబంధించిన అప్డేట్. అది గురుమూర్తి, ఆయన భార్య యాదమ్మ 11వ వార్డులో పోటీ చేస్తున్నారు. సో ఆవిడ తరఫున మద్దతుగా కౌంటింగ్ సెంటర్కి ఈయన వచ్చారు. ఈయన గవర్నమెంట్ టీచర్. ఆయన టీచర్గా స్కూల్లో పాఠాలు చెప్పాల్సిన ఆయన ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి తరఫున కౌంటింగ్ సెంటర్కి రావడంతో అక్కడ ఉన్న మీడియా వాళ్ళు వీడియో తీసే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీడియా పైన ఈ విధంగా దాడికి ప్రయత్నించాడు గురుమూర్తి. దీని మీద ఎన్నికల సంఘం ఏం యాక్షన్ తీసుకుంటుందనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు